మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. కాకినాడ జిల్లా తునిలో పర్యటించిన రాయపాటి శైలజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోటనందూరు మండలం సంఘవాక గిరిజన వికలాంగ అత్యాచార బాధితురాలిని ఆసుపత్రిలో పరామర్శించారు. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో మహిళలపై క్రైమ్ రేట్ తగ్గిందని రాయపాటి శైలజ తెలిపారు. ఆడవాళ్ళు జోలికి వస్తే అదే ఆఖరి రోజు అని దానివల్ల కానివ్వండి, పోలీసింగ్ వల్ల కానివ్వండి, మన స్టేట్లో ఉన్న ఏదైతే తీసుకుంటున్నారో వీటి వల్ల రోడ్స్ మీద క్రైమ్ తగ్గిపోయింది. అది ఎనీవన్ కెన్ సే. కానీ ఇంటర్నల్గా జరిగే ఏవైతే ఉంటున్నాయో, బికాజ్ మీరు ఏ ఇన్సిడెంట్ చూసినా కూడా 6 ఏళ్ల బాలిక అవనివ్వండి, ఏజ్ ఏదైనా అవ్వనివ్వండి, తెలిసిన వాళ్ళే చేస్తున్నారు. ఎవ్వరు కూడా బయట వాళ్ళు అనేది చేయట్లేదు. మన పక్కింటి వాళ్ళలోనో లేకపోతే టీచర్లు అలాంటి వాళ్ళే చేస్తున్నారు తప్పితే బయట నుంచి ఎక్కడో వచ్చి చేయట్లేదు. సో మనం కూడా ఏంటంటే కొంచెం ఇలా వల్నరబుల్గా ఉన్న ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, మాట్లాడలేని వాళ్ళు, లేకపోతే సింగిల్ పేరెంట్ అమ్మ ఒక్కళ్ళే ఉండి లేకపోతే అలాంటి పిల్లలు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఏంటంటే ఒక కమ్యూనిటీ లెవెల్లో కొంచెం అవేర్నెస్ అనేది వస్తే డెఫినెట్లీ, బికాజ్ మనం ప్రతి ఇంటికి ఇది చేయలేం. మనం ఇంట్లో వాళ్ళు కొంచెం వాళ్ళు కూడా ఇన్నేళ్ళు వెళ్తుంది అమ్మాయి, ఎక్స్పెక్ట్ చేయలేదు. రోజు అమ్మాయి వెళ్ళేది, ఆ రోజు ఒక్కతే వెళ్ళింది. ఆ రోజు కూడా ఏదో జాతర ఉండి అందరూ వేరే చోటుకు వెళ్ళారు.